బై డయానా సోనీ లెవెల్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే తెలుగు ఫ్యామిలీకి చెందిన ఒక అబ్బాయి కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న ఇండియన్ అమ్మాయితో లవ్ లో పడతాడు. వీళ్ళ రిలేషన్షిప్ మధ్యలో ఫ్యామిలీ వాల్యూస్, ట్రెడిషన్, కల్చర్ అండ్ పర్సనల్ చాయిసెస్ మధ్య డిఫరెన్సెస్ క్రియేట్ అవ్వడం, ఈ డిఫరెన్సెస్ ని హీరో ఎలా హ్యాండిల్ చేశాడు, వీళ్ళ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేదే మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుంచే చెన్నై పెరంబూర్ బ్యాక్ డ్రాప్ ని చూపిస్తూ లోకల్ అట్మాస్ఫియర్, క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చూపిస్తూ స్టోరీని ముందుకు తీసుకెళ్లారు. హీరో ఏమో ఆర్థడాక్స్ హిందూ, హీరోయిన్ ఏమో క్రిస్టియన్. వీళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ ట్రాక్, కెమిస్ట్రీ మూవీకి మెయిన్ అట్రాక్షన్ అయ్యాయి. పెరంబూర్ లో లోకల్ అట్మాస్ఫియర్, లైట్ హార్టెడ్ మూమెంట్స్ తో మూవీని ముందుకు తీసుకెళ్లారు. కానీ రిలేషన్షిప్ సీరియస్ నా స్టేజ్ కి వెళ్లే టైం కి రెండు ఫ్యామిలీస్ మధ్య ఉండే కల్చర్ అండ్ ఫ్యామిలీ డిఫరెన్సెస్ తో స్టోరీ అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాతో డీసెంట్ గా వెళ్ళింది. నాకైతే ఫస్ట్ హాఫ్ అనేది ఓకే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మూవీ అనేది అప్స్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఉండే రిలేషన్షిప్ అండ్ ఫ్యామిలీ డిఫరెన్సెస్ తో స్టోరీ ముందుకు వెళ్తుంది. కానీ మూవీలో కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ గా ఉండడం, కొన్ని అడిషనల్ క్యారెక్టర్స్ స్టోరీకి యాడ్ అవడం వల్ల ప్రాపర్ గా వర్కౌట్ అవ్వకపోవడం స్టోరీకి మైనస్ అయ్యాయి. వీటి వల్ల మూవీ ఫేసింగ్ అనేది చాలా స్లోగా అనిపిస్తుంది. హీరో డెసిషన్స్ కూడా కొన్ని ప్లేసెస్ లో ఇరిటేటింగ్ గా ఉంటాయి. ఇంకా మూవీ క్లైమాక్స్ వచ్చేసరికి మళ్ళీ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ మోడ్ తో ఎండ్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ చేతన్ గారు. తన ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ లీడ్ అయిన హీరో, హీరోయిన్ వాళ్ళ క్యారెక్టర్స్ కి డీసెంట్ గా పర్ఫార్మ్ చేశారు. రిమైనింగ్ క్యాస్ట్ అంతా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్లీ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. లోకల్ పెరంబూర్ లొకేషన్స్ ని చాలా బాగా చూపించారు. మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా మూవీ టోన్ కి బాగానే సెట్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ స్లో పేసింగ్ వల్ల బిలో యావరేజ్ ఫీల్ అయితే వచ్చింది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25 అవుట్ ఆఫ్ 5. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.